బాపలపాడు మండలం వీరవల్లి గ్రామంలో కొత్త ఫ్యాక్టరీ కట్టడం వలన వరద విపత్తుని అధిగమించగలిగామని విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. కృష్ణా జిల్లా బాపలపాడు మండలం వీరవల్లి గ్రామంలోని విజయ డైరీ కామధేను ఫ్యాక్టరీ నందు చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో విజయ డైరీ పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ 60 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో పాల ఫ్యాక్టరీ స్తంభించిపోయింది. పాలు, పెరుగు, ఇతర ఉత్పత్తులు బుడమేరు వరద దాటికి నాశనమైపోయాయి. యంత్రాలు పూర్తిగా నీట మునిగాయి. ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఇది ఎప్పుడు పునరుద్ధరించగలమో అప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది అన్నారు. ముందు చూపుతో వీరవల్లిలో కొత్త ఫ్యాక్టరీ కట్టడం వలన వరద వలన వచ్చిన విపత్తుని అధిగమించగలిగామని, పాడి రైతులు, వినియోగదారులకు ఒక్కరోజు కూడా ఇబ్బంది లేకుండా చేయగలిగామని అన్నారు. సంక్షోభ సమయంలో కూడా ఈ ఏడాది 1200 కోట్ల రూపాయలు టర్నోవర్ లక్ష్యం సాధించాం. 40 కోట్ల రూపాయలు లాభంలో నిలిపాం. సంక్షోభంలో మరింత సమర్థంగా పనిచేసే సీఎం చంద్రబాబు స్ఫూర్తితో 10 రోజులుగా అహర్నిశలు శ్రమిస్తున్నాం. అందుకే కీలకమైన విజయవాడ ఫ్యాక్టరీ ముంపులో ఉన్న పాల సేకరణ సరఫరా ఆగలేదని తెలిపారు. 2023 సంవత్సరంలో 1103 కోట్ల టర్నోవర్ని ఈ 1200 కోట్ల రూపాయల టర్నోవర్ పెరగడం జరిగింది. 9% గ్రోత్ రావడం, అలాగే లాభాలు కూడా 40 కోట్లు, 36 కోట్లు గత సంవత్సరం 36 కోట్లు ప్రాఫిట్స్ ఉంటే 22-23 ఈ 23-24 సంవత్సరానికి 40 కోట్ల రూపాయల లాభాలుగా కూడా ఈ రోజున ప్రకటించడం జరిగింది. అదే కాకుండా రైతులకి కూడా మాకున్నటువంటి రిజర్వ్స్ ఫండ్స్ కూడా గత సంవత్సరం 22-23 సంవత్సరంలో 170 కోట్ల రూపాయలు ఉంటే 23-24 సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు రిజర్వ్ ఫండ్స్గా, అలాగే ప్రొక్యూర్మెంట్ కూడా మేము ఈ సంవత్సరం మా సొంత పాల సేకరణలో ఏదైతే కృష్ణా మిల్క్ అండ్ ఆశయాలు, ఆలోచనలు, కృష్ణా మిల్క్ అండ్ ఓనర్ ఆ రైతు తీసినటువంటి కృష్ణా జిల్లా రైతులు తీసినటువంటి పాలని ఆ వ్యాపారం చేసుకుని ఆ రైతు ఆ లాభాలని తీసుకున్నటువంటి కృష్ణా మిల్క్ ఈరోజు కృష్ణా జిల్లా ఇవాళ ప్రొక్యూర్మెంట్ కూడా సొంత ప్రొక్యూర్మెంట్ 10,40,00,000 సొంత పాల సేకరణ కూడా ఈ సంవత్సరంలో చేయడం జరిగింది. ఇదంతా కూడా కేవలం రిజర్వ్స్ కానీ, ప్రాఫిట్స్ కానీ ఇది కాకుండా బోనస్లు ఏదైతే బోనస్లు ఇవ్వడం సంవత్సరానికి 3 సార్లుగా, గత సంవత్సరం నేను దగ్గర 50 కోట్ల రూపాయలు బోనస్లుగా ఇవ్వడం జరిగింది. మా పాలకవర్గ సభ్యులు అందరూ కూడా పేడకలు తీసి పాలు తీసేటువంటి వాళ్ళు ఇవ్వడం వల్ల మేమందరం కూడా అన్ని చేయించుకుని ఒక్కొక్క సెమన్కి 400 రూపాయలు పైగా ఖర్చు పెట్టి హై ఈల్డింగ్ సెమన్ కూడా సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము ఆ సెమన్ ఇవ్వడం కానీ, మా వెటర్నరీ స్కీమ్ డాక్టర్స్ కానీ, ఏఏ వర్కర్స్ కానీ అరౌండ్ ది క్లాక్ 24 అవర్స్ కూడా కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుకి ఫోన్ చేసినట్టే కానీ, రైతుకి అవసరమైనప్పుడు కానీ ప్రతి నెల మెడికల్ క్యాంపులు పెడతాం కానీ ఇది కూడా చేయడం వల్ల 10.5 కోట్లకు దిశగా మా సొంత ప్రొక్యూర్మెంట్ వెళ్ళడం జరిగింది. మేము ఇంకా ఇది 15 కోట్లకి వెళ్ళాలంటే ఏం చేయాలి, రైతుకు 100 రూపాయల రేటు రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తా ఎంత కష్టకాలంలో అయినా సరే ఇప్పుడు ఈ రిజర్వ్స్ ఏర్పాటు చేసుకుని ఈ 5 సంవత్సరాల్లోనే మేము ఈ ఇదే వీరవల్లిలో 28 ఎకరాల పొలంలో ఫుల్ ఆటోమేషన్ ప్లాంట్ కట్టడం వలన ఇవాళ ఏదైతే గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా భవిష్యత్తు ఆలోచించి భవిష్యత్తు తరాలకు అనుగుణంగా కావలసినటువంటి ప్లాన్ చేయాలి, భవిష్యత్తు ఆలోచించాలనే ఒక సూచనల మేరకు మేము కూడా పాలకవర్గం అంతా కూడా అదే ఆలోచనతో రేపు ఏదైనా ఉపద్రవం జరిగితే ఏం జరుగుతుంది, ఆల్టర్నేటివ్ లేకపోతే ఏం జరుగుతుందనే ఆలోచనతో ఇక్కడ 28 ఎకరాలు కొని ఇవాళ ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టడం వల్ల 31వ తారీఖు అర్ధరాత్రి తెల్లవారుజాము 3 గంటలకి 1 గంట టైంలో ఫ్యాక్టరీలోకి 7 అడుగులు నీరు చేరడం జరిగింది. అంటే పూర్తిగా పవర్ ఎక్కడ మైనస్ మాకున్నటువంటి స్టాక్స్ కానీ పాలు కానీ -30 డిగ్రీస్లో ఉన్నటువంటి టెంపరేచర్స్తో కానీ ఎప్పుడు కూడా ప్రాసెసింగ్ 1 నిమిషం కూడా కరెంట్ ఆగనటువంటి పరిస్థితి ఉంటుంది. 60 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు 1 నిమిషం కరెంట్ పోవడం తెలియదు.
జనరేటర్ కూడా ఇమీడియట్ ఎఫెక్ట్స్తో జనరేటర్ అవుతుంది. ఎక్కడ ఇబ్బంది కలిగినటువంటి 60 సంవత్సరాల చరిత్రలో ఒక్కసారిగా పవర్ ఆగిపోతుంది, ఒక్కసారిగా 6 అడుగులు నీరు చేరితే మా ఎలక్ట్రికల్ రూమ్స్ కానీ రిఫ్రిజిరేటర్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోతే పవర్ ఆగిపోతే ఇవాళ ఈ వీరవల్లి ప్లాంట్ ఉండటం వలన కృష్ణా మిల్కీకి సంబంధించినటువంటి పాడి రైతుకి ఆ పూట కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ చేయడంలో ఆ పూట ఉన్నటువంటి మా సూపర్వైజర్ కానీ ఎక్కడో కొన్ని గ్రామాల్లో మరీ ట్రాన్స్పోర్ట్ లేని ఇబ్బంది అయింది తప్ప జిల్లాల్లో కనీసం ఒక 15-20 ఊళ్ళలో తప్ప ఎక్కడా కూడా మేము ప్రొక్యూర్మెంట్ ఆ పూట కూడా ఇబ్బంది లేకుండా వినియోగదారులు 6 దశాబ్దాలుగా కృష్ణా మిల్కీని విజయపాలన రుచి చూస్తున్నటువంటి వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఆ పూట కూడా ఎక్కడ ఉదయం అంత పరిస్థితిలో కూడా ఉదయం 6 గంటలకల్లా మేము పాలు సప్లై చేయడం జరిగింది. ఆ వినియోగదారుడికి అంత విపత్కర సమయంలో కూడా రైతు దగ్గర పాలు తీసుకున్నాం, వినియోగదారుడికి పాలు ప్రొడక్ట్స్ ఇచ్చాం. చిట్టినగర్ పాల ఫ్యాక్టరీ కనుక ఎప్పుడుకి ఓపెన్ అవుతుందో తెలవదు, నష్టం కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితి. పాలు పదార్థాలు కొంత డ్యామేజ్ అయ్యి తాత్కాలిక నష్టం, కొంత పూర్తిగా నష్టం కనపడి దానికి ఎక్కడ ఇన్సూరెన్స్ సౌకర్యం లేనటువంటి పదార్థాలు పాలు కానీ పెరుగు కానీ కొన్ని ఇవన్నీ కూడా ఉంటాయి. కొన్నింటికి ఇన్సూరెన్స్ ఉంటాయి, అంతవరకు ఇబ్బందులు. ఇన్సూరెన్స్ లేనటువంటి చాలా నష్టం జరిగినా ఇవాళ మిషనరీ కూడా ఎప్పటికి బాగవుతాయో తెలవదు, ఎప్పుడు అక్కడి నుంచి ప్రాసెసింగ్ జరుగుతుందో తెలవదు. ఇటువంటివన్నీ కూడా ఇప్పటికే నిదానంగా నీళ్లు తగ్గుతుంది. రేపటి నుంచి ఆ ఎలక్ట్రికల్ కానీ రిఫ్రిజిరేషన్ కానీ అవన్నీ అవకాశం ఉన్నంత వరకు ఎంత త్వరగా కనుక పూర్తి అయితే త్వరగా పూర్తి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పాలకవర్గం అధికారులు సమర్థవంతంగా ఎదుర్కొని ఒక్క నిమిషం కూడా 24 hours పనిచేశారు. ఆ పని చేయడం వలన ఆ పాడి రైతుకి ఇబ్బంది లేకుండా, ఆ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఈ సంక్షోభ సమయాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. అవకాశం ఉన్నంత వరకు మాకున్నటువంటి గోల్స్ని మేము ఎక్కడా మార్చుకోం. ఆ తెల్లవారుజాము 4 గంటలకు పనిచేసే రైతుకి అవకాశం ఉన్నంత వరకు కూడా మన ప్రయత్నం మనం చేద్దాం. ఇది ఆ రోజు వర్గీస్ కురియన్ గారు కానీ నందమూరి తారక రామారావు గారు ఎంతో ముందు ఆలోచనతో మ్యాక్స్ చట్టంలో కృష్ణా మిల్కీని ఉంచడం వలన, సర్వ స్వతంత్రాలు ఆ పాల రైతుకు ఉండటం వలన, ఆ పాల రైతు తీసుకునే నిర్ణయాలు పూర్తిగా ఆ పాల రైతుకే చెందటం వలన ఇటువంటి సంక్షోభాలను చాలా ఎవరితో మీద ఆధారపడకుండా సమర్థవంతంగా ఫ్యాక్టరీని నిర్మించగలిగాం, సమర్థవంతంగా రైతుకు రేటు ఇవ్వగలుగుతున్నాం, సమర్థవంతంగా రైతులకు బోనస్లు ఇవ్వగలుగుతున్నాం, వినియోగదారులకు చేయగలుగుతున్నాం. చేతనంత వరకు ఇంకా బెటర్గా ఏం చేయాలని ఆలోచించాం తప్ప రేపు డిసెంబర్లో ఇచ్చే బోనస్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, ఇంకా బెటర్గా ఏం చేయాలి అనే ఆలోచనలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. 80% పైగా రైతుకి ఇవ్వగలుగుతున్నటువంటి ఏకైక సంస్థ కృష్ణా మిల్కీ అని చెప్పడానికి మేమందరం కూడా పాలకవర్గం ఖచ్చితంగా ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి చేయగలిగినందుకు మాకు అందరికీ కూడా సంతోషంగా ఉంది. ఇంకా బెటర్గా చేయడానికి కావాల్సినటువంటి వనరులను ఉపయోగించుకుని ప్రయాణం చేద్దామని చెప్పి మేమందరం కూడా ఈ రోజు సమావేశంలో చర్చించుకోవడం.